అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన, యాచన అన్నాడు. యాచన అంటే ఏంటో, బ్రతిమలాడడం అనే మాట కంటే ఇంకో బాగుంటుంది, అడుక్కోవడం. ఏంటండి అది? భిక్షం ఎత్తుకోవడం. దేవుని దగ్గర తగ్గింపు ఉండాలి, మనుషుల దగ్గర చూపెడతాం అది. మనం వాడు చీపో అన్నా మనకి ఉండదు, మనకి ఉండదు, అడుగుతాం. అయినా సరే దేవుని దగ్గర అలా అడగం. దేవుని దగ్గర ఒకసారి రోషం, నేను ప్రార్థన చేయకపోతే దేవునికి తెలియదా? దేవునికి తెలుసు, నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవునికి తెలుసు. కానీ ప్రార్థన వలన నువ్వు పొందుకోవాలనేది కదా దేవుని ఆలోచన. అభ్యర్థన వలన నువ్వు పొందుకోవాలనేది కదా దేవుని యొక్క ఆలోచన. మిత్రులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ అబీమెలెకు దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, కానీ అభ్యర్థన చేశాడు